ఎందుకు చెబుతున్నానంటే శాస్త్ర ప్రమాణం అనుకుంటారేమో చిన్నపిల్లలకి పెళ్లి చేయటం. శాస్త్ర ప్రమాణం కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. అది మధ్యలో వచ్చిన ఆచారమే. అది కూడా కష్టం నుంచి బయటపడడానికి వచ్చిన ఆచారం. అది దురాచారం అయింది మధ్యలో. అలాంటి దురాచారాలు ఇప్పుడు ఎవరూ ప్రోత్సహించకండి. ఈ అమ్మాయికి మొత్తం మీద 10 ఏళ్ళు వయసు వచ్చేసరికల్లా నువ్వు అడిగావు కదా పెళ్లి చేస్తున్నానని ఆ వర్తకుడు ఓ మంచి సంబంధం చూసి అవతల కుర్రాడికి 14 ఏళ్ళు 15 ఏళ్ళు ఉంటాయి, వాడికి ఇచ్చి పెళ్లి చేశాడు. పెళ్ళి అయ్యాక ఆ రోజుల్లో 5 రోజులు పెళ్ళి ఉండేది, పాంచరాత్రి వివాహం. 5 రోజులు పెళ్ళి అయ్యాక ఈ అమ్మాయి భర్త దగ్గరికి వచ్చి నేను ఎందుకు పెళ్లి చేసుకున్నానో తెలుసా అంది. ఆ కుర్రాడే, వాడికి పెద్దగా తెలివితేటలు ఏముంటాయి పాపం, అప్పుడే పెళ్ళైన వాడు. ఏమిటి అన్నాడు పాపం. పెళ్ళైతే కాశీ తీసుకెడతాడు మీ ఆయన అన్నాడు మా నాన్న, అందుకని కాశీ కోసం నేను పెళ్లి చేసుకున్నాను. ఏమండి నన్ను కాశీ తీసుకెళ్ళరా అండి అంది గడ్డం పట్టుకుని. పాపం వాడు బుర్ర కొక్కుని కాశీ అంటే ఎక్కడ ఉంటుంది, వాళ్ళు ఉన్నది రామేశ్వరం దగ్గర ఉన్న కేకారణ్యంలో, అందుకని ఎక్కడి రామేశ్వరం ఎక్కడి కాశీ, మీరు ఇది ఏనాటి మాట, కొన్ని లక్షల సంవత్సరాల క్రితం కథ కదా. ఆ రోజుల్లో కాలినడకన పల్లకీల మీద గుర్రాల మీద రథాల మీద ఏనుగుల మీద వెళ్ళేవారు. పైగా దారిలో దొంగలు పడి దోచుకునేవారు. లేదా ప్రమాదాలు ఏముండేవో, కేకారణ్యాల్లో జంతువులు మీద పడి తినేసేవి, సింహాలు పులులు ఎలుగుబంట్లు, ఇటువంటి ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి కాశీకి వెడితే తిరిగి ఇంటికి వస్తాడో లేదో చెప్పేవారు కాదు. వాడు చచ్చిన వాడితో సమానమే. అందుకని కాశీకి వెళ్ళినా కాటికి వెళ్ళినా ఒకటనే సామెత ఇలా కూడా పుట్టింది. కాశీ మహాశ్మశానం అది వేరే విషయం, కానీ ఇలా కూడా పుట్టిందనమాట. అందుకే పూర్వం కాశీయాత్రకు వెళ్ళేవాడు వీలునామా రాసి మరీ వెళ్ళేవాట, ఏమో ఇంటికి వస్తానో లేదో తెలియదని. ఇప్పుడంటే హాయిగా హైదరాబాదులో సికింద్రాబాదులో రైలు ఎక్కామంటే శుభ్రంగా 36 గంటలు తిరిగేలోపు కాశీలో అడుగు పెడుతున్నాం దర్జాగా అనమాట. వారానికి 3 సార్లు ట్రైన్ ఉంది కాబట్టి ఇలాగ ఇప్పుడు అన్ని సౌకర్యాలు వచ్చాయి. ఇంక విమానం ఎక్కామనుకోండి, హైదరాబాద్లో విమానం ఎక్కితే 2 or 3 అవర్స్లో మనం కాశీ వెళ్ళిపోతాం. అంటే డైరెక్ట్గా లేదు కనుక ఢిల్లీలో ఆపుతాడు, ఢిల్లీ తర్వాత మళ్ళీ అక్కడ ఆపుతాడు. ఈ విధంగా హాయిగా వెడుతున్నాం. ఎందుకు చెబుతున్నానంటే ఇవి లేని రోజులలో ఒక కుర్రాడు, ఇంకా వాడికి పెద్దగా తెలివితేటలు లేని పెళ్ళైన 14 ఏళ్ల కుర్రాడిని 10 ఏళ్ల పాపాయి పెళ్లి కూతురు, చిన్నారి పెళ్లి కూతురు అన్నమాట ఈవిడ. ఈ సీరియల్ అమ్మాయి నన్ను కాశీ తీసుకెళ్ళంటే వాడు బుర్రగొక్కని కాశీ అంటే ఎక్కడుంది, మన ఊరి పక్కన ఉందా అంటే కాశీ ఎక్కడ కాదు, గంగా నదీ తీరంట, ఉత్తర భారత్లో ఉందిట, చాలా దూరంట అనగానే అయితే ఎంక్వైరీ చేసి సమయం చూసుకుని తీసుకెడతానన్నాడు. ఈయన ఎంక్వైరీ చేయగా విషయం తెలిసింది, బోలెడంత దూరం బోల్డ్ ఖర్చు అని. తీసుకెడతాలే అయినా పాపం చిన్న పెళ్లి కూతురు అడిగితే కాదనలేక తీసుకెడతా అన్నాడు. క్రమంగా 4-5 ఏళ్ళు గడిచాయి. యాత్రకి తీసుకెళ్ళడం మాట ఎలా ఉన్నా ఈ అమ్మాయి గర్భవతి అయ్యింది. గర్భవతిగా ఉంటే యాత్రకి వెళ్ళకూడదు కదా, పిల్లాడు పుట్టాక తీసుకెడతానులే అన్నాడు ఆయన. మంచి కొడుకు పుట్టాడు వీడికి. మరీ చంటి పిల్లాడు, ఈ కొడుకుని తీసుకుని యాత్రకు వెళ్ళడం కష్టం, కొంచెం ఒక 2-3 ఏళ్ళు వచ్చి వాడు బలంగా తయారై నడవడం మొదలెట్టాక వెడదానులే అన్నాడు. అనేలోపు దురదృష్టవశాత్తు కుర్రాడికి 2 ఏళ్ళు వచ్చాయి, ఈ భర్త చచ్చిపోయాడు. ఆ అమ్మాయికి యోగం ఎవడో తప్పించలేడు. చిన్నప్పుడే వైధవ్యం వచ్చిందిట. అసలు అమ్మాయి పెళ్లి చేసుకున్నదే కాశీయాత్రో అని పెళ్లి చేసుకుంటే కాశీకి తీసుకెడతాడు భర్త అనుకుంటే, భర్త పరలోకానికి పోయాడు, వెళ్ళలేకపోయాడు కాశీ. అప్పుడు ఏడ్చింది ఆ అమ్మాయి. ఎందుకు ఏడ్చిందో తెలుసా, భర్త పోయిందానికి ఒక ఏడుపు అయితే కాశీకి వెళ్ళలేకపోయినా ఏడ్చిందిట వేరే తల్లి. ఎంత భక్తి అమ్మాయికి మరి. అంటే నాబోటివాడి పురాణం ఎంత ఎఫెక్ట్ చూపించిందో ఆలోచించండి. అందుకే జ్ఞానులు పండితులు చెప్పే పురాణం కొన్ని కోట్ల మంది చేయలేని పని చేస్తుందన్నారు. మనుషుల్ని మార్చేస్తుంది, వాళ్ళ జీవితాలే మారుస్తుంది, తలరాతలే. దురదృష్టం అయినా అదృష్టం ఉంటుంది, కంగారు పడకండి. ఈ కథ పూర్తిగా వినండి. యోగం ఎటువంటిదో చెప్పాడు. ఇది కుమారస్వామి చెప్పిన కథ, అగస్త్యునికి చెప్పిన కథ. ఈ కథ చెప్పేటప్పుడు నాకే ఒక్కోసారి దుఃఖం అనిపించేదనమాట. కానీ అమ్మాయి అంతలో తేరుకున్నది. భర్తకి దహన కర్మలు చేయించింది. ఆస్తి, భర్త ఇచ్చిన ఆస్తిని జాగ్రత్తగా లెక్క వేసింది. ఎందుకని, డబ్బు మీద ఆశ కాదు, నా కొడుకుని తీర్చిదిద్ది నేను అనుకున్న లక్ష్యం కాశీ వెళ్ళి తీరాలి. వెళ్ళాలంటే ముందు కుటుంబాన్ని రక్షించుకోవాలి, కొడుకుని పైకి తీసుకురావాలి, అప్పుడు నా డబ్బు డెవలప్ చేయాలి, అభివృద్ధి పొందాలి డబ్బు. ఆ డబ్బుతో నేను కాశీ వెళ్ళాలనుకుని కొడుకుని కష్టపడి చదివించింది. భర్త వదిలిపోయినటువంటి బట్టల వ్యాపారాన్ని కోట్లకి అభివృద్ధి చేసింది. 14 కోట్లకి పడగెత్తిందిట ఆ రోజుల్లో.
కోటికి పడగెత్తడం అంటే ఏమిటంటే 1 కోటి బంగారు నాణ్యాలు సంపాదించాక వాటిని భూమిలో పూర్వం దాచిపెట్టేవారు. అత్యావశ్యక స్థితిలో ఉపయోగపడుతుంది. ఇప్పట్లాగా బ్యాంకు లాకర్లో స్విస్ బ్యాంకుల్లో దాచకుండా ఆ బంగారం కోటి నాణ్యాలు ఎక్కడున్నాయో కుండలో పెట్టి పాతి పెట్టాక తెలియాలి కదా. తెలియడం కోసం పైన ఒక 2 పాముల్ని పడగలు ఇలా కలిసి ఉన్నటువంటి వాటిని జోడు పాముల్ని పైన పాతి పెట్టేవారు. చిన్న గుడి కట్టేవారు. అంటే కోటికి పడగ ఎత్తుట. మీరు చూసారా నాగేంద్రుడి గుళ్ళు ఉంటాయి చిన్ని చిన్నవిలాగా జంట పాములు ఉన్న పడగలు ఉన్నటువంటి పాములు, వాటిని ప్రతిష్ఠ చేస్తారు. పూర్వం కోటి బంగారు నాణ్యములకు పైన ఇలా ప్రతిష్ఠ చేసేవారు. ఈ పడగెత్తిన దాని కింద అటువంటి బంగారు నాణ్యాలు ఉంటాయని. ఇప్పటికి కూడా కొన్ని చోట్ల గుప్త నిధుల కోసం తవ్వడానికి గల కారణం అదే. అడుగున ఎక్కడ కోటి నాణ్యాలు ఉంటాయో తెలియక పూర్వం డబ్బున్న వాళ్ళు ఇలా కోటి బంగారు నాణ్యాలు అయ్యాక పైన ఒక పడగని పాతి పెడితే అది పడగ ఎత్తుట. కోటికి పడగెత్తుట అంటే ఇదన్నమాట. ఇలాంటివి 14 కోట్లు దాచింది ఆ అమ్మాయి. అంత సంపాదించింది. కొడుక్కి ఓ 14-15 ఏళ్ళు వచ్చాయి. అప్పుడు కొడుకుని పిలిచి, నాయన మీ నాన్న చచ్చిపోయాక అధైర్యంతో నాశనం కాకుండా ఆస్తి అంతా నేను అభివృద్ధి చేశాను, వ్యాపారాన్ని అభివృద్ధి చేశాను, నీకు బాగా చదువు నేర్పించాను, నీకు విద్యాబుద్ధులు వచ్చాయి, నీ ఐశ్వర్యం నీకు ఇచ్చేస్తున్నాను. నన్ను మాత్రం కొంత డబ్బిచ్చి ఎవరో ఒకళ్ళను తోడిచ్చి కాశీ పంపించు, కాశీ కోసమే బతుకుతున్నాను. నాకు నీ మీద వ్యామోహం లేదు, డబ్బు మీద వ్యామోహం లేదు, వ్యాపారం మీద వ్యామోహం లేదు, కేవలం కాశీ కోసమే ఇంతకాలం బతికాను. కాబట్టి ఇక ఈ ఆస్తి నీది, నీ పాటలు పడు, నన్ను కాశీ పంపించరా అంటే వాడు అమ్మకి దండం పెట్టి, అమ్మ ఇప్పుడే కదా వ్యాపారం ఇచ్చావు, కొత్తగా చదువుకుని వచ్చాను, ఇంకా వ్యాపారంలో మెలకువలు తెలియవు నాకు, కొంప ముంచి ఎవడన్నా వ్యాపారంలో నన్ను మోసం చేసి డబ్బు ఎత్తుకుపోతే నాకు నష్టం వస్తుంది, కొంచెం డెవలప్ అయ్యాక వెళ్ళమ్మా అన్నాడు. సరేనన్నది. ఓ ఏడాది పాటు వాడికి వ్యాపారంలో మెలకువలు నేర్పింది. ఈలోపు కుర్రాడు వ్యాపారంలో ఆరితీరాడు. వాళ్ళ అమ్మ గొప్పది. తర్వాత ఈ కుర్రాడు బుద్ధిమంతుడు, చదువుకున్నవాడని సంబంధాల వాళ్ళు వచ్చారు. ఈ కుర్రాడికి మంచి సంబంధం వచ్చింది. ఆ సంబంధం కూడా ఈ అమ్మగారు ఉండగానే చేసేశారు. నాయన నీ అదృష్టం బాగుంది, వ్యాపారంలో మెలకువలు నేర్చుకున్నావు, మంచి సంబంధం వచ్చింది, పెళ్ళయింది, కాబట్టి ఇక పెళ్ళయ్యాక నేనెందుకు ఎక్కడ, నువ్వు నీ పెళ్ళవు నీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటూ బతకండి, నన్ను కాశీ పంపించరు అయింది పాపం వేరే తల్లి. ఇప్పుడే కదమ్మా పెళ్ళయింది, నేను మా ఆవిడ సరదాగా కాస్త అలా హనీమూన్ ట్రిప్పులు ఉంటాయి కదా, తిరుగుతూ ఉంటాం, వ్యాపారం అభివృద్ధి చేసావు, ఇంకొద్ది రోజులు వ్యాపారం నువ్వే చూడు, మాకు కొద్ది రోజులు బాధ్యతలు ఇవ్వకు, కొత్త పెళ్లి కొడుకు కొత్త పెళ్లి కూతురు వ్యాపారం చూసుకుంటే ఆనందాలు ఉండవు కదా అన్నాడు. మళ్ళీ ఇదో గొడవ వచ్చిందిరా బాబు, సర్లేండి ఒక 5-6 నెలల పాటు నేను వ్యాపారం చూస్తాను, తర్వాత పంపించండి ఆవిడ. సరేనన్నాడు. ఈ 5-6 నెలల్లోపు వీడి భార్య మళ్ళీ గర్భవతి అయింది. అమ్మ మా ఆవిడ కడుపుతూ ఉంది కదా, ఇప్పుడు వ్యాపారంలో మాకు కొన్ని ఇబ్బందులు ఉంటూ ఉంటాయి కదా, నువ్వే చూసి పెట్టన్నాడు. సరే మనవడు వస్తున్నాడు కదా, తప్పదు కదా అని మళ్ళీ ఆగింది. మనవడు పుట్టాడు. మనవడు పుట్టాక మనవడిని కూడా కొంచెం దగ్గరుండి చూడమ్మా, నేను గ్యారంటీగా కాశీ పంపిస్తానన్నాడు. ఒరే నన్ను కాశీ పంపించకుండా లేనిపోను ఏడుపులు ఏడిపిస్తున్నావురా, ఈ మనవడికి 3 ఏళ్ళు వచ్చేదాకా మాత్రం ఉంటాను, తర్వాత పంపించేయి అంటే అలాగే అన్నాడు. ఏడాదికో పిల్లాడు చొప్పున వరుసగా 3 పిల్లలు పుట్టుకొచ్చారు. ఈ పిల్లాడి తర్వాత మిగతా మనవాళ్ళకు కూడా 3 ఏళ్ళు వచ్చేదాకా ఉండమన్నారు ఆవిడ్ని. ఈ విధంగా 3 ఏళ్ళు గడిచింది. చివరికి ఒక రోజున కాశీ అంటూ హఠాత్తుగా చచ్చిపోయింది గుండెగా అమ్మాయి. అప్పుడు ఏడ్చాడు ఆ కుర్రాడు. మా నాన్న చచ్చిపోతే చిన్నప్పటి నుంచి ఎంతో భక్తితో పెంచింది, నన్ను చదువు చెప్పించింది, డబ్బిచ్చింది, కోరింది కేవలం కాశీ పంపించని. నేను నా పెళ్ళయ్యాక పంపిస్తానని, పిల్లలు పెద్దయ్యాక పంపిస్తానని అన్నాను. ఈలోపు మా అమ్మ నా 3వ కొడుకు 3 ఏళ్ళు వచ్చేలోపే చచ్చిపోయింది. కన్న తల్లిని కాశీ పంపించలేని దురదృష్ట జీవినయ్యా అని నేను అమ్మ 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 అని ఏడ్చేట. వాడికి తల్లి అంటే అంత ఇష్టం అనమాట. నమాతు పరదైవతం, తల్లిని మించిన దేవత లేదంటారు. మా అమ్మకి కోరిన కోరిక తీర్చలేకపోయానికి నేను బతికి చచ్చి ఒకటి అని ఏడ్చాడు వాడు. కాశీ పంపించలేదని తల్లి మీద అంత అభిమానం కలిగి పాపం ఈ కథ ఎలాంటి మలుపులు తిరిగిందో, చివరికి ఆ తల్లి కోరిక ఎలా తీరిందో అద్భుతమైన ఈ కథలో మళ్ళీ మనం చెప్పుకుందాం రాబోయే భాగంలో. మీరందరూ కూడా భక్తి శ్రద్ధలతో చూడండి, తరించండి. తప్పక మీ అందరికీ అనేక మంగళములు కలుగుగాక. మళ్ళీ భాగంలో కలుసుకునేదాకా హరి ఓం తత్సత్.